హాయ్ అండి. అమౌంట్ పెట్టి టైలరింగ్ నేర్చుకోలేము, మేము ఫ్రీగా టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి నా ఛానల్ బాగా యూజ్ అవుతుంది. నేను టైలరింగ్ నేర్చుకోవడానికి నాకు తెలిసిన షాప్‌లో అమౌంట్ అయితే పే చేశానండి. బట్ నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి 1 మంత్‌కి నేను మిడిల్ డ్రాప్ అయ్యాను. 1 మంత్‌లో ఏం నేర్చుకోలేము, అది అందరికీ తెలిసిన విషయమే. నేను యూట్యూబ్‌లో చూసి టైలరింగ్ మీద ఇంట్రెస్ట్‌తో నేను టైలరింగ్ నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నానో స్టెప్ బై స్టెప్ నా ఛానల్‌లో నేను చెప్తాను. నన్ను ఫాలో అవ్వండి. టైలరింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి కావాల్సింది సిజర్. ఈ సిజర్ పట్టుకోవడం రావాలి. ఈ సిజర్ కరెక్ట్‌గా పట్టుకోవడానికి నాకు 1 డే పట్టింది. స్టార్టింగ్‌లో అయితే సిజర్ అసలు పట్టుకోవడమే రాదండి. దీన్ని ఎలా పట్టుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాన్ని బట్టి మన కటింగ్ వస్తుంది. సో, ఫస్ట్ మీరు నేర్చుకోవాలనుకుంటే సిజర్‌ని కరెక్ట్‌గా పట్టుకోవడం నేర్చుకోండి. ఇదైతే ఐరన్ సిజర్ అండి, 10 ఇంచెస్. మీరు సిజర్ తీసుకోవాలనుకుంటే ఈ మోడలే తీసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది, కటింగ్ బాగుంటుంది. సిజర్‌తో పేపర్ కటింగ్ చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి. ఇది పర్ఫెక్ట్‌గా రావాలి. సిజర్‌తో ఫస్ట్ ఇవి కట్ చేయడం నేర్చుకోవాలండి. స్ట్రైట్ లైన్, జిగ్‌జాగ్ లైన్, కర్వ్ లైన్, సర్కిల్. ఇవి గనక కరెక్ట్‌గా కట్ చేయడం మనం నేర్చుకున్నామంటే సిజర్‌ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్ స్ట్రైట్ లైన్ కట్ చేద్దాం. అటు ఇటు పడకుండా కరెక్ట్‌గా ఆ స్ట్రైట్ లైన్ మీదే కటింగ్ పడేలాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ జిగ్‌జాగ్ లైన్. జిగ్‌జాగ్ లైన్ కొంచెం కష్టంగా ఉంటుంది స్ట్రైట్ లైన్ కంటే. ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఇది నేర్చుకోవడానికి నాకు 1 డే పట్టింది. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈజీగా యూట్యూబ్‌లో చూసి నేర్చేసుకోవచ్చండి. దీనికోసం అమౌంట్ ఏం పెట్టనవసరం లేదు. నేను చెప్పినట్టు డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా నేర్చేసుకుంటారు. చూసారా, జిగ్‌జాగ్ లైన్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు కర్వ్ లైన్ కట్ చేద్దాం. కర్వ్ లైన్‌ని ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేయడం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటేనే మనం సిజర్ ఎటంటే అటు ఈజీగా రొటేట్ చేయగలుగుతాం, తిప్పగలుగుతామండి. ఇవి నేర్చుకుంటే చాలు, కటింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కర్వ్ లైన్ ఇలా కట్ చేసుకోవాలి. నా ఛానల్‌ని కనుక మీరు ఫాలో అయితే మంచి బొటిక్ స్టైల్‌లో కుట్టలేకపోయినా కనీసం మీవి మీరు కుట్టుకునేలాగైనా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటారు. ఇప్పుడు సర్కిల్ కట్ చేద్దాం. సర్కిల్‌ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేయడం పర్ఫెక్ట్‌గా వస్తే చాలండి, కటింగ్ ఈజీ అయిపోతుంది. స్ట్రైట్ లైన్, సర్కిల్, జిగ్‌జాగ్ లైన్, కర్వ్ లైన్. చూసారు కదా ఎలా కట్ చేశానో, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ ఎయ్యాలి. క్లాత్ ఎప్పుడు సింగిల్ ఫోల్డ్ మీద కుట్టకూడదు, ఏ క్లాత్ అయినా గానీ సరే. ఇలా డబుల్ ఫోల్డ్ ఏసుకొని స్ట్రైట్ లైన్, జిగ్‌జాగ్ లైన్, సర్కిల్ ఇవన్నీ మనం ఇప్పుడు మిషన్ మీద ఎయ్యాలనమాట. ఇలా మిషన్ మీద ఎయడం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. దానికోసం ఒక క్లాత్ తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ మీదే కుట్టు పడేలాగా మనం ప్రాక్టీస్ చేద్దాం. చూసారు కదా, స్ట్రైట్ లైన్ మీద స్ట్రైట్‌గా ఇలా కుట్టు పడాలి. చూసారుగా, కొంచెం అటు ఇటు కాకుండా స్ట్రైట్‌గా దాని మీదే వచ్చింది. అంత పర్ఫెక్ట్‌గా రావాలి. నెక్స్ట్ జిగ్‌జాగ్ లైన్ మీద కూడా సేమ్ ఇలాగే స్టిచ్ పడాలి నీట్‌గా. జిగ్‌జాగ్ లైన్ స్ట్రైట్‌గా ఇట్లా నీట్‌గా రావడానికి కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. ఏది ఒక్కసారిగా రాదు. మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తేనే ఇది పర్ఫెక్ట్ అవుతుంది. నేను సిజర్‌తో జిగ్‌జాగ్ లైన్ కటింగ్ చేయడానికి 1 డే పడితే నాకు ఈ స్టిచ్చింగ్ వేసుకోవడానికి నేను ఇంకొక 1 డే పట్టింది. చూసారు కదా, ఇలా నీట్‌గా జిగ్‌జాగ్ లైన్ కూడా కొంచెం అటు ఇటు అవ్వకుండా కరెక్ట్‌గా అదే లైన్ మీద పడాలి. అంత పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడే మనకి స్టిచ్చింగ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ కర్వ్ లైన్ అండి. కర్వ్ లైన్‌ని కూడా అలాగే క్లాత్‌ని ఇలా తిప్పుకుంటూ నీట్‌గా స్టిచ్చింగ్ దాని మీదే పడేలాగా కాన్సంట్రేషన్‌తో నీట్‌గా ఇలా ఏసుకోవాలి. క్లాత్ ముడతలు రాకుండా సర్దుకుంటూ చేసుకోవాలి ఇదంతా. ఇది గనక ఏయడం కరెక్ట్‌గా వచ్చిందంటే మీరు కట్ వర్క్ బ్లౌజులు కూడా ఈజీగా కుట్టొచ్చు. ఇలా అనమాట. ఈ 2 నేర్చుకుంటే వర్క్ బ్లౌజులు, డిజైన్ బ్లౌజులు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సర్కిల్ అండి. సర్కిల్ కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలి ఇది కూడా. ఇలా ముడతలు లేకుండా క్లాత్‌ని ఇలా మూవ్ చేసుకుంటూ నీట్‌గా కుట్టుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇవి స్ట్రైట్ లైన్, జిగ్‌జాగ్ లైన్, కర్వ్ లైన్, ఈ సర్కిల్ ఇవి పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనం మిషన్ నేర్చుకోగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.